వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్ మల్సెట్ సాయి కుమార్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చూద్దాము. సో నేను తెలంగాణ కట్ ఆఫ్ చేశాను ఆల్రెడీ. ఎవరైతే తెలంగాణ కట్ ఆఫ్ చూడలేదు వెళ్ళి ఒకసారి తెలంగాణ కట్ ఆఫ్ చూడండి. ఇంకో వీడియో కూడా చేశాను, మనకు గుడ్ న్యూస్ అని చెప్పాను. మీకు 10,650 సీట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్స్ యాడ్ అవుతున్నాయి, కట్ ఆఫ్ ఇలా వేరియట్ అవుతుంది కూడా నేను చెప్పాను. ఎవరైతే ఇది చూడలేదు వెళ్ళి ఒకసారి చూడండి. దాని మీద క్లారిటీ ఉంటేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు కట్ ఆఫ్ని ఏ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేస్తాయో చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఐడియా వస్తుంది కట్ ఆఫ్ ఎలా ఉంటుందో అని. దట్స్ వై మీకు చెప్తున్నాను నేను. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్, ఎస్యూ రీజియన్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ప్రతి కేటగిరీకి ఎట్లా ఉంది ఒకసారి చూద్దాము. అండ్ నేను లాస్ట్కి మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను. అది ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను, అది ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా ఈసారి చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్, అది కూడా రీనీట్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఎంత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లెట్స్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఏయూ రీజియన్ అనమాట. ఏయూ రీజియన్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, లెట్స్ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనరల్ కేటగిరీ ఏదైతే ఉందో, జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 500 to 510 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 500 to 510 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది +or -5 అవ్వచ్చు, +or -5, -5 కూడా అవ్వచ్చు, +5 కూడా అవ్వచ్చు. -5 అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అవుతుంది, కట్ ఆఫ్ ఎందుకు తగ్గుతుంది నేను వీడియో లాస్ట్ చెప్తాను. అదే గుడ్ న్యూస్. వీడియో ఎండింగ్ కూడా చూడండి, గుడ్ న్యూస్ తెలుస్తుంది డెఫినెట్లీ. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. సో వన్ థింగ్ ఏంటంటే ఇది మనకు రీనీట్ 2026 కట్ ఆఫ్ కదండి. సో మనకు నీట్ 2025 కట్ ఆఫ్ని బేస్ చేసుకుని మనం రీనీట్ 2026 కట్ ఆఫ్ చేస్తాము. ఎందుకంటే మన నీట్ 2025 చాలా టఫ్ వచ్చింది. సో మనకు రీనీట్ కూడా టఫ్ వచ్చింది. ఈ రీనీట్ ఆల్సో టఫ్. సో కంపేరింగ్ టు దాట్ ఇది కొంచెం ఎక్కువ టఫ్ లేదనమాట. నీట్ 2025 ఇంకా ఎక్కువ టఫ్ ఉంది దీనికంటే, రీనీట్ పాటు ఇది కొంచెం తక్కువ టఫ్ ఉంది. దానివల్ల ఒక 10 to 15 మార్క్స్ వేరియేషన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ ఎంత క్లోజ్ అయింది, ఇయర్ ఎంత క్లోజ్ అయింది తెలిస్తే బస్ అంతే అయిపోయింది. సో ఒక్కసారి మనకు రిజల్ట్స్ వచ్చేసి వన్స్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్, దాన్ వీ విల్ డూ వన్ మోర్ వీడియో. మనం ఇంకో వీడియో చేస్తాము. ఆ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఉంటుంది, మీ ఎక్కడ క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది, ఏముంటుంది, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చెప్తాను నేను. సో లాస్ట్ ఇయర్ మనము చూస్తే ఏయూ రీజియన్లో ఓపెన్ కేటగిరీ ఎక్కడ కట్ అయిందంటే 68,290 ఈ ర్యాంక్ దగ్గర కట్ అయిందనమాట. సో ఈ ఇయర్ కూడా మీకు 68,290 దగ్గర మీ యొక్క ర్యాంక్ ఉన్నట్లయితే యూఆర్ ఇన్ సేఫ్ జోన్. స్కోర్ అయితే ఇట్లా ఉండొచ్చు, 500 to 510 ఉండొచ్చు, +or -5. సో ఫర్ బీసీఏ ద కట్ ఆఫ్ గోయింగ్ టు బి 470 to 485, ఇది +or -5. మరి లాస్ట్ ఇయర్ ఏ క్లోజింగ్ ర్యాంక్ ఇది ఆగిందంటే ఇట్స్ అరౌండ్ 1,49,508, 1,49,508 ఇక్కడ అనేది ఆగిపోవడం జరిగింది. ఇది అనమాట లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్. ఇది బీసీఏది. సో ఇది బీసీఏది. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ ఇక్కడే కట్ అవుతుంది. సో స్కోర్ మాత్రం డిఫరెన్స్ ఉంది. వన్ థింగ్ ఐ నీడ్ టు క్లియర్, దట్ ఈస్ ప్రతి ఇయర్ స్కోర్ మాత్రమే చేంజ్ అవుతుందండి. ఇఫ్ పేపర్ వాస్ టఫ్, పేపర్ అనేది టఫ్ వస్తే స్కోర్ అనేది తగ్గుతుంది, స్కోర్ విల్ డిక్రీసెస్. ఇఫ్ పేపర్ వాస్ ఈజీ, పేపర్ అనేది ఈజీ ఉందంటే స్కోర్ అయితే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ర్యాంక్ అయితే ఉందో ఇది ర్యాంక్ అనేది ఫ్లక్చువేట్ కాదు, ఇట్ విల్ బి కాన్స్టెంట్. సో మన ర్యాంక్ని బట్టే కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేస్తాం. మేము ఏదో పెద్ద అనలైజ్ చేసేసి ఇది అది చేసేసి ఇవ్వడం, మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు. జస్ట్ వన్ థింగ్, దట్ ఈస్ యూ నీడ్ టు గో టు వన్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యూ ఫైండ్ ద లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్, దెన్ యూ కంపేర్ విత్ ద స్కోర్. ఇదే అనమాట ప్రొసీజర్. అదంతా మీకు తలకాయ నొప్పి కాబట్టి మేము చేసి ఇస్తాము. అక్కడ కూడా అవన్నీ అవైలబుల్ ఉండవు డేటా అనమాట. దట్స్ వై ఇది మేము చేస్తాము. సో ఇంకోటి ఏంటంటే మనం బీసీఏకి మనకు ఇది క్లోజింగ్ ర్యాంక్ +or -5 ఉంటుంది. సో బీసీబీ వాళ్ళకి చూస్తే ద కట్ ఆఫ్ అరౌండ్ 460 to 470 ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళకి ఇక్కడ క్లోజ్ అయింది లాస్ట్ ఇయర్ అంటే 1,25029 ఈ ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. ఈ ర్యాంక్లో మీరు ఉన్నట్లయితే యూఆర్ ఇన్ సేఫ్ జోన్. సో బీసీసీ వాళ్ళకు 470 to 485, అగైన్ +or -5 అవ్వచ్చు. ఎందుకు అవుతుందని వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఇది అనమాట బీసీసీ వాళ్ళకు. వీళ్ళకు క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంటుంది అంటే 1,07388, ఇది క్లోజింగ్ ఉండొచ్చు వీళ్ళకు. సో బీసీడీ వాళ్ళకు చూస్తే ఇట్స్ అరౌండ్ 495 to 500 +or -5. బట్ లాస్ట్ ఇయర్ ఏడా క్లోజ్ అయిందంటే యూజువల్గా 77822 అంటే 77,822 ర్యాంక్ దగ్గర వీళ్ళకి క్లోజ్ అయింది అనమాట లాస్ట్ ఇయర్. నేను ఇది లాస్ట్ ఇయర్ చెప్తున్నాను. ఈ ఇయర్ కూడా సేమ్ నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, ర్యాంక్ అనేది ఫ్లక్చువేట్ అవ్వదండి. యువర్ స్కోర్ విల్ బి గెట్ ఫ్లక్చువేటెడ్ బేస్డ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ది పేపర్. సో ఈసారి పేపర్ కొంచెం టఫ్ వచ్చింది కంపేరింగ్ టు నీట్ 2026, కంపేరింగ్ టు నీట్ 2025 అది ఇంకా కొంచెం ఈజీనే, అంటే అంత టఫ్ కాదు. కంపేరింగ్ టు నీట్ 2025 ఇట్స్ నాట్ మచ్ టఫ్, కంపేరింగ్ టు నీట్ 2026 రీనీట్ 2026 టఫర్ సెక్షన్ అదనమాట. సో ఇది మేము చెప్పేది ఏదైతే ఉందో ఇది నీట్ 2025 ఇది చేంజ్ కాదు. దీస్ విల్ డెఫినెట్ డజన్ చేంజెస్, యువర్ మార్క్స్ విల్ చేంజెస్. ఈ మార్క్స్ చూసుకోండి, ఈ మార్క్స్ అయినా చూసుకోండి, ర్యాంక్ అయినా చూసుకోండి. ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోండి, ఇది ఇప్పటికి చూసుకోండి. ఇప్పటికి మీ ప్రొవిజనల్ కీస్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ యువర్ చెకింగ్ యువర్ ప్రొవిజనల్ కీ మీకు ఒక స్కోర్ కన్ఫర్మేషన్ అవుతుంది కదా, అది దీని ప్రకారంగా. ఇదేమో రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఓకే, రిజల్ట్స్ వచ్చిన మేము ఇంకో వీడియో కూడా చేస్తాము. ఆ వీడియో కూడా కావాలంటే యూ జస్ట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆన్ ద బెల్ ఐకాన్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ద వీడియో అండ్ వాచ్ ఇట్ అండ్ విల్ గెట్ ఎ క్లారిటీ. సో ఫర్ బీసీఈ వాళ్ళకు అరౌండ్ 420 to 430, అగైన్ +or -5. మరి వీళ్ళకి లాస్ట్ ఇయర్ ఏ క్లోజింగ్ ర్యాంక్ ఏంటంటే 2,04248, 2,04248 ఇక్కడ ఒక 2,04,248 దగ్గర ఇలా క్లోజ్ అయింది అనమాట. సో SC1 వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకుని మీరు క్వాలిఫై అయితే చాలండి, మీరు అదంతా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది వన్స్ అగైన్ సేమ్ SC1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా వినండి. సో మీరు చాలా మంది, నేను లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు నాకు తక్కువ స్కోర్ వచ్చింది సార్, అందుకే నేను జాయిన్ అవ్వట్లేదు, అందుకే నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేని చాలా మంది లాస్ట్ ఇయర్ వాళ్ళకి అవేర్నెస్ లేదన్నమాట. ఎస్సీ కేటగిరీలో సబ్ కేటగిరైజ్ అయిందని. సో ఎస్సీ కేటగిరీ అనేది సబ్ కేటగిరైజ్ అయిందని చాలా మంది తెలియకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు తక్కువ స్కోర్ వచ్చినా కూడా మాకు ఏడా సీట్ వస్తుందని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ SC1 వాళ్ళు క్వాలిఫై అయితే చాలు, ఒక 110+ మార్క్స్ అయితే చాలు, దే గెట్ సీట్. సో ఈ ఇయర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు SC1 వాళ్ళు ఉన్నారో వాళ్ళు పార్టిసిపేటింగ్ కౌన్సిలింగ్ బ్లైండ్లీ యూ విల్ గెట్ 1 గవర్నమెంట్ సీట్, MBBS సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది SC1 వాళ్ళకు. సో SC2 వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అరౌండ్ 420 to 430 కట్ ఆఫ్ ఉండొచ్చు, అగైన్ +or -5 ఉంటుంది. మరి వీళ్ళకి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ ఏంటంటే 95970 అంటే 1,95,970 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అది ర్యాంక్, ఏఆర్ ర్యాంక్. సో SC3 అయితే ఉందో వీళ్ళకి 440 to 450 అనమాట, అగైన్ ఇది +or -5 ఉండే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ టైం వీళ్ళకి ఎక్కడ కట్టిందంటే 1,64970 అంటే 1,64,970 దగ్గర అయింది.
ఎస్టీ వాళ్ళైతే ఉన్నారో వీళ్ళకైతే 395 to 405 ఉంటుంది. ఇది +or -5 అవ్వచ్చు. మరి వీళ్ళ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2,49,639 ఉండే ఛాన్స్ ఉంది. 2,49,639. సో ఇప్పుడు ఎస్పీ రీజన్ ఇదంతా మనకు ఏయూ రీజన్ అనమాట. ఏయూ రీజన్ వాళ్ళు ఎవరుతున్నారో చూసుకోండి. అగైన్ ఐమ్ రిపీటింగ్, జనరల్ వాళ్ళకు 500 to 510, బీసీఏ 474 to 4. సో మనకు జనరల్ వాళ్ళకి ఎంత ఉందంటే అరౌండ్ 500 to 510 ఉంది, +or-5. బీసీబీ వచ్చేసి 475 to 485. ఇది బీసీబీ వాళ్ళకు I'm saying, and for BCB వాళ్ళకి వచ్చేసి 460 to 470, BCC 475 to 485. అగైన్ ఫర్ యువర్ BCD వాళ్ళకు 495 to 500 వస్తుంది. BCE వాళ్ళకు 420 to 430 ఉండే ఛాన్స్ ఉంది. SC1 వాళ్ళు క్వాలిఫై అయితే చాలండి, వీళ్ళకి అసలు అవసరమే లేదు. SC2 వాళ్ళకు 420 to 430 ఉంది. SC3 వాళ్ళు అవుతున్నారు, వీళ్ళకి 440 to 450 ఉండే ఛాన్స్ ఉంది. ST వాళ్ళు అవుతున్నారు, వీళ్ళకు 395 to 405 ఉంది. ఇంకోటి మనకు నేను ఈడబ్ల్యూఎస్కి చెప్పడం మర్చిపోయాను. ఈడబ్ల్యూఎస్కి అరౌండ్ 500 to 510 ఉండే ఛాన్స్ ఉందండి. 500 to 510 ఉండే ఛాన్స్ ఉంది. సో అది మైనార్టీ వాళ్ళకి చూసినట్లయితే మైనార్టీ వాళ్ళకి వచ్చేసి మనకు ఎంత ఛాన్స్ ఉందంటే ఒక 400 to 410 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. నేను దీంట్లో మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 to 510 వస్తే మీరు సేఫ్ జోన్ ఉన్నారు. మైనార్టీ 400 to 410 ఉంటే మీరు సేఫ్లో ఉన్నట్టే. ఓకే, రిమెంబర్. ఇప్పుడు ఎస్వీ రీజన్కి వెళ్దాము. ఎస్వీ రీజన్ చూస్తే జనరల్ వాళ్ళకి ఎంత ఉందంటే 490 to 500, ఇది +or-5. ర్యాంక్ చూసినట్టయితే వీళ్ళకు 9,056 ఉందండి, సారీ 90,056 దగ్గర కట్ అయింది. 90,056 లాస్ట్ ఇయర్. సో బీసీఏ అగైన్ +or-5 చూసుకోండి. బీసీఏ 455 to 465, అగైన్ +or-5. మరి క్లోజింగ్ ర్యాంక్ ఎట్లా ఉండొచ్చు అంటే 1,32,447, 1,32,447 ఈ ఏఆర్ ర్యాంక్ ఉన్నట్టయితే యూ ఆర్ ఇన్ సేఫ్ జోన్. సో బీసీబీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 460 to 470 ఉంది, ఇది +or-5 అయ్యే ఛాన్స్ ఉంది. మరి +or-5 అవుతుంది. మరి వీళ్ళ ర్యాంక్ ఎంత ఉందంటే 1,28,562, 1,28,562 వీళ్ళకి ఆ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. బీసీసీ వాళ్ళు వీళ్ళకు 440 to 450 ఉంది, ఇది +or-5 అయ్యే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళకి ఎంత ఉంది బీసీసీ వాళ్ళకంటే 1,60,461, 60,461 ఇక్కడ కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది వీళ్ళకు ఏ ర్యాంక్ దగ్గర. సో బీసీడీ వాళ్ళు అవుతున్నారు, ఫర్ బీసీడీ ద కట్ ఆఫ్ గోయింగ్ టు బి 455 to 465, అగైన్ +or-5. మరి బీసీడీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్ ఉందంటే 1,37,559 ఇక్కడ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బీసీఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 460 to 470 ఉంది, ఇది +or-5 అయ్యే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళకు ఎక్కడ క్లోజ్ అయిందంటే లాస్ట్ ఇయర్ 1,27,691 ఇక్కడ క్లోజ్ అయింది అనమాట. అగైన్ SC1 వాళ్ళు క్వాలిఫై అయితే చాలు. యూ జస్ట్ ఎవ్రీవన్ హూ ఆర్ బిలాంగ్ టు SC1 కేటగిరీ వాచింగ్ ద వీడియో, ఐమ్ జస్ట్ సేయింగ్ వన్ థింగ్ టు యు ఆల్ గైస్. సో జస్ట్ బ్లైండ్లీ పార్టిసిపేటింగ్ కౌన్సిలింగ్, మీరు బ్లైండ్లీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు సీట్ వస్తుందా రాదండి అది దేవుడికి వదిలేండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే యూ హ్యావ్ లెస్ కాంపిటీషన్, యూ హ్యావ్ మోర్ సీట్స్, జస్ట్ పార్టిసిపేట్. సో SC2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 420 to 430 ఉంటుంది, ఇది +or-5 ఉంది. సో లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఎక్కడ కట్ ఆఫ్ అయిందంటే మనకు 200,131 అంటే 2,01,31 దగ్గర వీళ్ళకు లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది. సో SC3 అయితే ఉన్నారు, వీళ్ళకి 430 to 440, ఇది కూడా సేమ్ +or-5. మరి వీళ్ళకి ఎక్కడ క్లోజ్ అయిందంటే 1,81,836, సో 1,81,836 దగ్గర వీళ్ళకి క్లోజ్ అయింది అనమాట. ST వాళ్ళకి వీళ్ళకి 390 to 400 ఉండొచ్చు, అగైన్ +or-5 ఉండొచ్చు. సో వీళ్ళకి ఎక్కడ క్లోజ్ అయిందంటే 25,9731 అండి, 25,9731 అంటే అరౌండ్ 2,59,731 దగ్గర వీళ్ళకి క్లోజ్ అయింది అనమాట. సో మనకు నేను మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, దీంట్లో మెన్షన్ చేయలేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఉంది, మైనార్టీ వాళ్ళకి ఎంత ఉందంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు SVO రీజియన్లో ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ది స్కోర్ అరౌండ్ 485 to 495 ఉండే ఛాన్స్ ఉంది. అదే మైనార్టీ వాళ్ళకైతే 450 to 460 ఉండే ఛాన్స్ ఉందండి. దోస్ హు ఆర్ వాచింగ్ ఈడబ్ల్యూఎస్ పీపుల్ అండ్ మైనార్టీ పీపుల్, యువర్ కట్ ఆఫ్ ఇన్ ద SVU రీజియన్ ఇట్స్ అరౌండ్ 494 to 495, మైనార్టీ వాళ్ళకైతే 450 to 460 అనమాట. సో ఇదనమాట వీడియో. నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పాను కదా. సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, సో ద గుడ్ న్యూస్ ఇస్ ఓకే, మీకు ఈసారి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో న్యూస్ చెప్పాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ అకాడమిక్ ఇయర్, దట్ ఈస్ 2026 to 2027 అకాడమిక్ ఇయర్లో ఒక 200+ MBBS సీట్స్ యాడ్ అవుతున్నాయి. టోటల్ 200+ MBBS సీట్స్, ఇట్స్ నాట్ ఏ జోక్. ఎక్కడ యాడ్ అవుతున్నాయంటే మనకు పులివెందుల దగ్గర, ఒకటేమో పులివెందుల మెడికల్ కాలేజ్లో, ఇంకోటేమో మనకు RVS చిత్తూరు మెడికల్ కాలేజ్లో, ఇంకోటి వచ్చేసి మనకు మదినపల్లి మెడికల్ కాలేజ్, ఇంకోటేమో మదినపల్లి మెడికల్ కాలేజ్ మదినపల్లిలో యాడ్ అవుతుంది, ఇంకోటేమో మనకు అదోని మెడికల్ కాలేజ్లో కూడా యాడ్ అవుతుంది. ఈ మెడికల్ కాలేజ్లో ఒక 50 టోటల్ మనకు ఒక 200 సీట్స్ అనేవి యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ ఒక 200 MBBS సీట్స్ యాడ్ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇది దీనివల్ల ఖచ్చితంగా ఒక -5 మార్క్స్ కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది, ఒక -5 మార్క్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. ఇదే గుడ్ న్యూస్ అనమాట. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఉన్నాయో, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో వీటిలో కూడా మీకు సీట్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. సీట్స్ మేబీ ఇంక్రీసెస్, సీట్స్ విల్ ఇంక్రీసెస్. ఎందుకంటే సో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో అవి NMCకి రిక్వెస్ట్ పెట్టారనమాట, అపీల్ చేసుకుని మేము కూడా MBBS సీట్స్ ఇంక్రీస్ చేస్తామని. NMC డైరెక్ట్ ఏది ఇవ్వదండి, దే విల్ సెండ్ ఏ టీమ్ టు దట్ పర్టికులర్ మెడికల్ కాలేజ్ హు హాస్ అపీల్డ్ ఫర్ ద ఇంక్రీస్ ఆఫ్ MBBS సీట్. వాళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు, ఫ్యాకల్టీ చూస్తారు, అకామిడేషన్ చూస్తారు, ఎక్విప్మెంట్ చూస్తారు, అవన్నీ ఉంటే అప్రూవల్ ఇస్తారు. సో యూజువల్గా ఎప్పుడైనా ఇక్కడ మెడికల్ కాలేజ్ చేసుకుందంటే ఖచ్చితంగా అప్రూవల్ వస్తుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపైనా, యువర్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపైనా, కౌన్సిలింగ్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఒక రౌండ్ 2 or round 3 అయినా ఈ ప్రైవేట్ మెడికల్ సీట్స్లో ఒక 50 to 100 సీట్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఆ రౌండ్లో ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ 200 to 250 MBBS సీట్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్, దీనివల్ల కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇదన్నమాట ఈరోజు వీడియో అండి. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో మీకు మెంటర్షిప్ గురించి చెప్పాను, ఆ వీడియో ఎవరైతే చూడలేదో నేను మళ్ళీ చెప్తున్నాను. సో కౌన్సిలింగ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు, మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలి. ఇలాంటి కట్ ఆఫ్ నేను ఓన్లీ మీకు కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఇచ్చాను. సో మా దగ్గర కాలేజ్ వైస్ కట్ ఆఫ్ కూడా ఉంది, మేము కాలేజ్ వైపు ఏ కాలేజ్ వస్తుంది, ఎలా వస్తుంది, ఏ రౌండ్లో అప్లై చేయాలి, ఒకవైపు ఆల్ ఇండియాలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, సైమల్టేనియస్గా స్టేట్ కూడా ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఏది ఎప్పుడు రిజల్ట్స్ వస్తుంది, ఏ మెడికల్ కాలేజ్ బెటర్, ఎక్కడ ఫ్యాకల్టీ బాగుంది, ఎక్కడ ఇది బాగుంది, ప్రతిదీ మేము డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ కావాలి. డీటెయిల్గా మీకు మెంటర్షిప్ కావాలంటే యూ జస్ట్ కాంటాక్ట్ నెంబర్ 93929865
ఒక నిమిషం ఆగండి, ఒక సీక్వెన్స్లో లేదు ఇది. సో 9392986593 మెసేజ్, యూ జస్ట్ మెసేజ్, డోంట్ కాల్. ఇప్పుడే చెప్తున్నా, కాల్ చేయకండి. మీకు సీట్ వస్తుందా లేదా అని డౌట్ ఉంటే యూ జస్ట్ కామెంట్ మీ ద మెసేజ్ బాక్స్. సార్ నాకు ఇంత స్కోర్ ఉంది, ఈ సీట్కి నాకు సీట్ వస్తుందా రాదు, ఐ విల్ రెస్పాండ్, డెఫినెట్ ఐ విల్ రెస్పాండ్. మీకు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ కూడా చూడండి, ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అవుతాం, అయ్యాను కూడా. మీకు మాకు మెంటర్షిప్ గైడెన్స్ కావాలి సార్, ఖచ్చితంగా మాకు అప్ టు మెడికల్ కాలేజ్లో సీట్ అయ్యే వచ్చేదాకా, అప్ టు కౌన్సిలింగ్ అయ్యేదాకా మాకు మెడికల్ కాలేజ్లో గైడెన్స్ కూడా, ఈవెన్ ఆఫ్టర్ మెడికల్ కాలేజ్లో కూడా మాకు గైడెన్స్ కావాలంటే అది కూడా. ఎందుకంటే నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్, ఎంబీబీఎస్ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ తెలంగాణ నాగర్కర్నూల్ మెడికల్ కాలేజ్. సో మీకు నా ఎంబీబీఎస్లో కూడా గైడెన్స్ కావాలి, ఎంబీబీఎస్ ఎట్లా చదవాలి, పోస్ట్ ఎంబీబీఎస్ ఎట్లా చేయాలి, ప్రతిదీ మేము ఇస్తాం త్రూ దిస్ మెంటర్షిప్. దాట్స్ వై యూ జస్ట్ జాయిన్ ద మెంటర్షిప్. మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, సార్ వీఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత మా టీం మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసి మీకు డీటెయిల్స్ ఇస్తారనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో మీరు ఒకసారి కట్ ఆఫ్ ఒకసారి చూసుకోండి, మీ కేటగిరీ ఏదో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే చూసుకోండి. అప్ టు దట్ థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆన్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేస్తేనే మేము వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంకొంచెం మోటివేషన్ ఉంటుంది రెండు వీడియోస్ చేయడానికి. మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, కట్ ఆఫ్ ఇంత ఉంది, నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా, లేకపోతే ఎల్టీ తీసుకోవాలా అని ఒక అవగాహన వస్తుంది అనమాట. ఎవరైతే పేరెంట్స్ చూసినా, స్టూడెంట్స్ చూసినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్. ఇంకో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్ టు దట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.